హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం శృంగార మదనం 4వ భాగంలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. కాలం నవ్వే ముసిముసి నవ్వులు నీకెప్పటికీ వినపడవు. తీరిక లేకుండా 2 రోజులు వెళ్ళిపోయాయి. ఒక్కోసారి ఏదో జరిగిపోయినట్లు మనకు అనిపించకపోయినా మన మనసుకు తెలుస్తుంది. ఇప్పుడు అంతే, ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లు గౌతమ్. అనుకున్న తీరం కనబడుతుందేమోనని రాధి, ఒకరికి తెలియకుండానే ఇంకొకరు ఆరాటపడుతూ ఎదురు చూస్తూ ఉన్నారు. రాధి ఫ్లైట్ ఎక్కినప్పటి నుండి మనసు నిలకడగా లేనేలేదు. అమూల్యమైనది చేజార్చుకుంది, సొంతమవుతుంది అని అనిపిస్తూ ఉంది. ఎంత నార్మల్గా ఉండాలి అనుకున్నా తన వల్ల కావడం లేదు. ఏమైనా ప్రాబ్లమా అని అన్నాడు. ఆహా లేదు అంది. నిజంగానా అని అన్నాడు. హా నేను ఓకే అంది. గుడ్, పద టైం అయింది అన్నాడు. వేణు, ఈరోజు నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళు అన్నాడు. నేనా, ఎందుకు అన్నాడు. అలా అంటావేంట్రా, ఈరోజు మన కంపెనీ పార్ట్నర్స్ వస్తున్నారు, నువ్వు వెళ్ళి రిసీవ్ చేసుకో అన్నాడు. నువ్వు వస్తానన్నావు కదా అని అన్నాడు. లేదు, నాకు ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది, వాళ్ళని డైరెక్ట్గా కంపెనీకి తీసుకొనిరా అంటూ గౌతమ్ వెళ్ళిపోయాడు. రాధి తాను వస్తున్నట్లు ముందే కావ్యకు చెప్పడంతో కావ్య వెయిట్ చేస్తూ ఉంది. రాధి కావ్య ఒకరినొకరిని చూసుకొని ఇద్దరికి అప్రయత్నంగానే కన్నీళ్లు వచ్చాయి. కావ్య రాధిని గట్టిగా హక్ చేసుకొని నిలబడిపోయింది. ఎలా ఉన్నావు రాధి అని అంది. బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అంది. ఇదిగో ఇలా చూడు ఎలా తయారయ్యానో అంది. బానే ఉన్నావు కదా, బొద్దుగా అంది. నీకిలా అర్థమైందా అని అంది. సారీ సార్, అది అని అంది కావ్య. పర్వాలేదులే, జస్ట్ అడిగాను అంతే అన్నాడు. నేను కావ్యతో ఇంటికి వెళ్తాను, ఈ మీటింగ్ అన్నీ నాకు నచ్చవు అంది రాధి. నువ్వు ఎప్పుడు వచ్చావని. సరే, ఏ ఇంటికి వెళ్తావు అన్నాడు. కావ్య వాళ్ళ ఇంటికి అంది. అవసరం లేదు, మీ ఇంటికి వెళ్ళు అని అన్నాడు. నా ఇల్లా అని అంది. హా డార్లింగ్, మీ ఇల్లే, మీ నాన్నది, మనమే కొనుక్కున్నాం దాన్ని, ఇక్కడికి వస్తున్నాను అని అన్నాడు. మనసంతా సంతోషంగా నిండిపోగా రాధి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అనంది. నీకోసం తప్పదు డియర్, మేనేజర్ వస్తాడు, జాగ్రత్తగా వెళ్ళండి అన్నాడు. వేణు వచ్చేసరికి కావ్య రాధి వెళ్ళిపోయారు. హాయ్ సార్, వెల్కమ్ టు ఆర్జీ ఫ్యాషన్స్ వరల్డ్. మీరు ఒక్కరే ఉన్నారు, మేడం రాలేదా అన్నాడు. ఆవిడ వెళ్ళిపోయారు, ఇంక మనం వెళ్దామా అన్నాడు. హా సార్, పదండి అని. ఇంతకీ ఎక్కడికి అన్నాడు. డైరెక్ట్గా కంపెనీ మీటింగ్కి అన్నాడు. ఓకే అన్నాడు. వేణుకి అతన్ని ఎక్కడో చూసినట్లుంది, కానీ గుర్తుకు రావడం లేదు. సార్, మనం ఎప్పుడన్నా మీట్ అయ్యామా అన్నాడు. మనమా, నెవర్ అని అన్నాడు. హా నిజమే, మనం ఎందుకు కలుస్తాంలేండి, మీరెక్కడా నేనెక్కడా అని అన్నాడు. ఇద్దరు డైరెక్ట్గా కంపెనీ మీటింగ్ హాల్లోకి వెళ్లారు. అంతవరకు మాట్లాడుతున్న గౌతమ్ అభిమానంగా వెళ్లి పలకరించి మిగతా డైరెక్టర్స్ కి పరిచయం చేశాడు. 6 ఏళ్ల క్రితం గౌతమ్ కేవలం స్టూడెంట్, ఇప్పుడు పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్. అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయాడు. గౌతమ్ ఆహ్వానం అందుకున్న శేషేంద్ర కూర్చుంటూ ఏంటి ప్రాబ్లం అన్నాడు. కాంపిటీటర్ సార్ అని అన్నాడు. ఓహో అని అన్నాడు. డియర్ సార్ అన్నాడు గౌతమ్. మనకు పోటీ బాగా పెరిగిపోయింది. ఆకర్షణీయమైన బహుమతులు పెట్టి కస్టమర్లను ఆకర్షిస్తున్న కంపెనీలు ఒకవైపు, రిడక్షన్ అమ్మకాల పేరిట చౌక సరుకు అంటగడుతున్న చిన్న షాపులకు వైపు. ఈ రెండింటిని మనం ఎదుర్కోకపోతే గత 5 ఏళ్లుగా మనం సాగిస్తున్న అభివృద్ధి ఆగిపోతుంది, మీ అందరికీ తెలుసు అని అన్నాడు. కొందరు డైరెక్టర్స్, సార్ మనం పోటీదారులను ఎదుర్కోవడానికి మనం ఏదైనా చెయ్యాలంటే ఇంకా ఆకర్షణీయమైన బహుమతులు పెట్టాలి అన్నాడు. ఏం పెడతామన్నాడు. ఓడలు, హెలికాప్టర్స్ అని అన్నాడు. మా డ్రెస్ కొంటే చంద్రమండలానికి ఉచిత యాత్ర అన్నాడు. మార్స్ పైన హనీమూన్, ఇల్లు, ఫ్లాట్, కేజీ బంగారం అని అన్నారు. అందరూ పక్కపక్క నవ్వారు. శేషేంద్ర కూడా నవ్వాడు. గౌతమ్ వెంటనే ఇవేమి మనం ఇవ్వలేం, అందుకే మనం ఏమి ఇవ్వం. ఎవరో మంత్రించినట్లు నవ్వులాగిపోయాయి. ఇప్పుడు గౌతమ్ నవ్వాడు. అవును, అంత పెద్ద బహుమతులు ఏమీ ఇవ్వం, ప్రతి డ్రెస్ తో 2 లాటరీ టిక్కెట్లు ఇస్తాం. ఏమిటి అని ఎవరో అన్నారు. అవును, 2 లాటరీ టిక్కెట్ల ద్వారా 10 లక్షల రూపాయలు బహుమతి పొందడానికి ఎంత తక్కువ ఛాన్స్ ఉందో, ఒక డ్రెస్ కొనడం ద్వారా ఆడి కారు పొందడానికి అంతే ఛాన్స్ ఉందన్న భావాన్ని ఈ విధంగా మన కొనుగోలుదారుల మనసులో చెప్పిస్తాం.
సార్, ఏ పథకమైనా పెట్టిన కొత్తల్లోనే అందరినీ ఆకర్షిస్తుంది. తర్వాత జనం కూడా అందులో లొసుగు గుట్టిస్తారు. నా ఊహ నిజమైతే ఈ పథకం ఎక్కువ కాలం సాగదు. మనం చేయవలసిందల్లా ఈ పథకాన్ని వాళ్ళు అనుకున్న దానికన్నా తక్కువ కాలంలో ముగించేటట్లు చేయటమే అని ఆగాడు. ఒక షాప్ మెటీరియల్ ధర పెంచకుండా కేవలం తన వ్యాపారాభివృద్ధి కోసం కేటాయించిన డబ్బులోంచి ఆడి కారు బహుమతిగా ఇవ్వాలంటే కనీసం 1 కోటి అమ్మకాలు చేయాలి. ఇది ఎంతవరకు సాధ్యం? కాబట్టి ధర పెంచక తప్పదు. డ్రెస్ మీద 10% ఎక్కువ పెడతారా అని అన్నాడు. మా డ్రెస్ మామూలు ధరకి మన దగ్గర కొంటారా? ఈ భావాన్ని కస్టమర్ల మనసులోకి ఇంజెక్ట్ చేస్తామే. కొందరు సరదాగా షాపింగ్కి వచ్చి అన్ని తిరిగేసి బేరం చేసి ఏమీ కొనకుండా వెళ్ళిపోతారు. మధ్యాహ్నం పూట సరదాగా షాపింగ్కి వచ్చిన కొందరు వీళ్ళ ఎయిర్ కండిషన్ ఖర్చు, సేల్స్ మ్యాన్ జీతాలు అన్నీ మనం మన అమ్మకాల్లోనే సర్దుకోవాలి. అందుకే డ్రెస్ ధరలు ఇంతగా పెరిగిపోతున్నాయి. మనం అమ్మకాన్ని పెంచగలిగితే ధరలు తగ్గించవచ్చు. ఖరీదు ఎక్కువగా ఉన్న బ్రాండెడ్ కొనేవాళ్ళు ధర పెద్ద పట్టించుకోరు. ఆ మాటకొస్తే ధర ఎక్కువ చెప్తే ఇంకా మంచిది అని ముచ్చటపడతారు. కాస్త కంటికి నజరుగా కనిపించే చీరలు, డ్రెస్సులు ఎక్కువ ధర అయితే 10 మందికి చెప్పుకోవచ్చు. ఇంకోలా చెప్పాలంటే నగల్లాగే ఖరీదైన చీరలు కూడా స్టేటస్ సింబల్. ఒకసారి ధరలు తగ్గించడం కూడా ప్రమాదకరం. అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణం చేసేవారికి చిన్న టూత్ పేస్ట్, బ్రష్, సేవింగ్ సెట్, బటర్, చాక్లెట్స్ బహుమతిగా ఇస్తారు. కోటీశ్వర్లు కూడా ఇలాంటి చిన్న ప్రెజెంటేషన్స్ ని చాలా ఇష్టపడతారు. అటువంటి ట్రై చేయొచ్చు. ధర గురించి ఆడవాళ్ళు పెద్ద పట్టించుకోరని అతడికి తెలుసు. నూనె కిలో 150 అయితే ఎంతో బాధపడే స్త్రీ శారీలు, డ్రెస్లు 100 పెరిగినా కొనేస్తారు. గౌతమ్ తెలివికి, అతని మార్కెటింగ్ కి, అనాలిసిస్ కి శేషేంద్ర ముచ్చటపడ్డాడు. తన డీల్ తప్పు కాదు అనిపించింది. సాయంత్రం వరకు జరిగిన దానిలో కంపెనీకి కావలసిన అన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. ఇంటికి వెళ్లిన రాధి ఆనందంతో ఇల్లంతా తిరిగి చూస్తుంది. తాను పుట్టిన ఇల్లు, తాను నడిచిన ప్రదేశం ఎంతో అపురూపంగా చూస్తుంది. వాళ్ళ ఇంట్లో రాధికి ఇష్టమైన ప్రదేశం వాళ్ళ బాల్కనీ. అందులో కూర్చుంటే సముద్రం కనపడుతూ ఉంటుంది. జాకింగ్కి వచ్చే పోయేవాళ్ళు అందరూ అక్కడ గంటల తరబడి తన తండ్రితో మాట్లాడటం గుర్తొచ్చింది. అలాగే గౌతమ్ కూడా గుండెలపై చేయి వేసుకొని ఎలా ఉన్నావ్ అని అడిగింది. అంత పనిలో ఉన్న గౌతమ్కి తనను ఎవరో పలకరించినట్లు అనిపించింది. చుట్టూ చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. గుండెలపైన చేయి వేసుకుని గుర్తొచ్చానా బుజ్జమ్మా అంటూ ప్రేమగా అడిగాడు. నువ్వు నా నీడవు కావు. చీకట్లో నిన్ను వదిలేయడానికి. నువ్వు నా కళ్ళల్లో ఉండవు. కన్నీడు చుక్కవై జారిపోవడానికి. నువ్వు నా కలవి కాదు. మెలకువ రాగానే చెదిరిపోవడానికి. నువ్వు నా శ్వాసలు కావు. ఒక్కసారి లోపలికి మరొకసారి బయటికి పోవడానికి. నువ్వు నా గుండె చప్పుడివి బుజ్జమ్మా. ఎప్పుడు నాలోనే నాతోనే ఉంటావు. నువ్వు కొట్టుకోవడం ఆగిపోతే నేను అక్కడితో అంతమైపోతా. కంగారు పడకు. నీ చిరునవ్వుని చెదరనివ్వకు. జాగ్రత్తగా ఉంటావు కదూ అని అన్నాడు. గౌతమ్ పలకరింపు రాధిని చేరినట్లుంది. చిరుగాలి వచ్చి చిరు కౌగిలింత ఇచ్చి వెళ్ళినట్లు సముద్రపు గాలి వచ్చి రాధిని తాకి వెళ్ళిపోయింది. ప్రియుడి కౌగిలింత ఇచ్చే పరవశం రాధిలో కలిగింది. కన్నయ్య, గుర్తుకు వచ్చానా లేదా నా పలకరింపుకి జవాబు ఇచ్చావా అంటూ చిరు దరహాసం పెదవులపై ఉండగా నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈ రోజు మీటింగ్ చాలా బాగా జరిగింది. ముఖ్యంగా గౌతమ్ చాలా ఆనందంగా ఉల్లాసంగా ఉన్నాడు. తనకు కావాల్సిందేదో తనకు దగ్గరగా వచ్చింది అనే ఫీలింగ్ మనసంతా నిండిపోయింది గౌతమ్కి. రెండోది, అతడి నిర్ణయాలు తొందరలోనే అమలు జరపబడి అవి సఫలీకృతమైతే ఆర్జీ ఫ్యాషన్ వరల్డ్ ఇండియా నెంబర్ 1 కంపెనీ అవుతుంది. అతడికి నమ్మకం కూడా ఉంది. కొత్త డిజైన్స్ విషయంలో, మోడల్స్ విషయంలో తననెవ్వరూ కొట్టలేరని అతడికి తెలుసు. అందుకే లాస్ట్ ఇయర్ కంపెనీని పబ్లిక్ ఇష్యూకి తీసుకువెళ్ళాడు. దానితో చాలా మందికి కంపెనీ దగ్గరైంది. అప్పుడే అందులో 40% షేర్లు శేషేంద్ర కొన్నాడు. మేజర్ శాతం ఆయనవే. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంతా ఆయనే చూసుకుంటాడు. ఇవిగాక మరి 5 డిపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. గౌతమ్ వాటిని చూస్తూ ఉంటాడు.
ఉత్పత్తి, మార్కెటింగ్, డిజైన్, రీసెర్చ్, HR విభాగాలు చూసుకుంటాడు గౌతమ్. మిగతా వారు డైరెక్టర్లు చాలా సపోర్టుగా ఉంటారు. ఒకరి విషయాల్లో మరొకరు కల్పించుకోరు. అతడిని ఎంతో గౌరవిస్తారు. అందుకే ఆ రోజు గౌతమ్ అంత ఆనందంగా ఉన్నాడు. అతడి పథకాలన్నీ ఆమోదింపబడ్డాయి. అంతేకాదు, తన బుజ్జమ్మ ఎక్కడో తనకు దగ్గరే ఉందన్న ఫీలింగ్. ఈ రెండు అతను నిలువనివ్వడం లేదు. చాలా అలసిపోయి ఇంటికి వెళ్ళాడు గౌతమ్. అతడు ఇంటికి వెళ్ళేసరికి 11:30 అయింది. చెఫ్ తలుపు తీశాడు. తినాలి అనిపించగా బట్టలు మార్చుకొని పక్క మీద పడుకున్నాడు. పెళ్ళైన ఒకే బెడ్రూమ్ అయినా ఆ రూమ్ లో 2 మంచాలుంటాయి. కళకి అసలు గౌతమ్ ఉనికే ఇష్టమే ఉండదు. తన మీద చెయ్యి కూడా వేయనివ్వదు. అతడు కావాలని కూడా కోరుకోడు. తన సర్వస్వం తన బుజ్జమ్మే. ఆ జ్ఞాపకాలు చాలు బ్రతకడానికి అనుకున్నాడు. అయితే గౌతమ్ ఎప్పుడు ప్రయత్నించకపోవడంతో కళ ఇంక సంసారానికి పనికిరాడు అని తేల్చేసింది. గదిలో అతను ఉనికి కూడా ఆమెకి నచ్చదు. కానీ గౌతమ్ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుంది అని మామకిచ్చిన మాటకి కట్టుబడి ఆమె ఎంత చేసినా భరిస్తున్నాడు. అతని గదిలోకి వెళ్ళి లైట్ వేయగానే, వచ్చారా, ఇప్పుడెందుకు రావడం, తెల్లారాక రావాల్సింది అంది విసురుగా. అతడి మీద చన్నీళ్లు జల్లినట్లయింది. అతడి ఉత్సాహము, ఆ రోజు గెలుపు అంతా ఒక దెబ్బతో పోయాయి. అతడి మనసు ఎప్పుడుకో గాని అంత ఆనందంగా ఉండదు. ఎప్పుడు బుజ్జమ్మ జ్ఞాపకాలతోనే ఉంటుంది. అదంతా ఎగిరిపోయింది. అయినా కష్టం మీద తమాయించుకుంటూ, అది కాదు కళ అంటే ఏదో చెప్పబోయాడు. ఆమె కళ్ళు చిట్లించి అతడి వైపు చూస్తూ, ఈ రోజు కూడా తాగి వచ్చావు కదూ అంది అసహ్యం ధ్వనించేలా. వినేవాళ్లకి అతడు పెద్ద తాగుబోతు అని, రోజు అర్ధరాత్రి దాటాక ఇంటికి చేరుకునే వాళ్ళ కనిపిస్తాడు ఆ మాటలు వింటుంటే. నిజానికి అతను ఎప్పుడు తాగడు. కంపెనీ కోసం కూడా తాగడు. అందులోనూ ఒక కంపెనీకి CEO గా ఉంటూ అసలు గ్లాస్ పట్టడు. ముట్టుకోను కూడా ముట్టుకోడు. కానీ సాటి డైరెక్టర్స్ కోసం వాళ్ళతో ఉంటాడు అంతే. వీలైతే సాఫ్ట్ డ్రింక్స్ తాగుతాడు. కొత్తలో ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించాడు. తాగిన వాళ్ళు అసలు ఇలా ఉండరు కళ అన్నాడు. నువ్వు చెప్పేది తాగుబోతుల గురించి. ఒక పెగ్గు తాగినా 10 పెగ్గులు తాగినా ఒక్కటే అంది. వాసన రావటం మగవాడికి దేవుడిచ్చిన శాపం. కానీ నేను తాగలేదు, నమ్ము అని అంటాడు. చాలాసార్లు చెప్పాడు. అతడు చేసిన ప్రయత్నాన్ని అర్థం చేసుకునేంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా లేదామెకి. ఆ రోజు కూడా కారులో వస్తూ అనుకున్నాడు ఆమె అలా అడుగుతుంది అని. ఆమెకి ఎలా చెప్పాలి అనుకున్నాడు. ఈ రోజు సాధించింది తక్కువ విజయమేమీ కాదు. కానీ మగవాడు సాధించే విజయాలన్నీ అందరికన్నా ముందు భార్య గుర్తించాలి. కుదిరితే వెన్నంటి ఉండి ప్రోత్సహించాలి. లేకపోతే నిశ్శబ్దంగానైనా ఉండాలి. వాడి కష్టం ఏదో వాడు పడతాడు. అన్నింటినీ రాద్ధాంతం చేయకూడదు అనేదే అతని అభిప్రాయం. లేకపోతే ఇంత కష్టపడటంలో అర్థమే లేదు. ఎందుకింత కష్టపడటం అనుకున్నాడు. తనను తాను కంట్రోల్ చేసుకుంటూ ఆమెకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. చూడు కళ, మీటింగ్ అయ్యేసరికి 10 అయింది. తర్వాత డిన్నర్ అన్నారు. ఫారెన్ నుండి కంపెనీ పార్ట్నర్స్ వచ్చారు. అలాంటిది వదిలేసి నేను రాగలనా, అర్థం చేసుకో అన్నాడు. నన్నెందుకు కట్టుకున్నారు, ఆ కంపెనీనే కట్టుకోలేకపోయారా అని అంది. అతడు నవ్వాడు. రెండింటినీ ఒకేసారి కట్టుకున్నాను. మన పాత రోజులు మర్చిపోయావా కళ అని అన్నాడు. ఆకాశంలో ఉన్న నడిచిన నేలని మనం మరవకూడదు. రాత్రింబవళ్ళు నేత మగ్గాల మీద బ్రతుకులు గడిపిన రోజులవి. కష్టపడకపోతే పైకి రావడం చాలా కష్టం. ఇప్పుడు మనం ఇంత సుఖం అనుభవిస్తున్నాము అంటే కష్టపడటం వల్లే కదా అని అన్నాడు. చాలేండి, రంగు నేర్చినమ్మా బొంకు నెరవదా అని ఎన్నైనా చెప్తారు అంది. ఆ మాట చెల్లును కొట్టినట్లయింది. నిశ్చేష్టుడైపోయాడు. సున్నితమైన తీగ ఏదో తెగి గుండె గీరుకున్న బాధ. అతడికి జీవితంలో మొదటిసారి కోపం వచ్చింది. పిడికిళ్ళు బిగుసుకున్నాయి. అంటే నేను అబద్ధం చెప్తున్నానంటావా అని అన్నాడు. అబద్ధం చెప్తున్నారో లేక నిజమే చెప్తున్నారో ఏం చెప్తే ఏం లాభం, భార్యని సుఖపట్టలేకపోయాక అని అంది. ఏం ఇప్పుడు నీకొచ్చిన కష్టమేంటి అన్నాడు. ఏం సుఖముందండి అని అంది. ఏం లేదు, లంకంత ఇల్లు ఉంది, క్లబ్స్ కి మీటింగులకు వెళ్ళటానికి కార్లు ఉన్నాయి, రాత్రి నిద్రపోవడానికి ఏసీ బెడ్రూమ్ ఉంది, పని చేయడానికి 100 మంది మనుషులున్నారు. ఇంకేం సుఖం కావాలి? ఇంతేనా, ఇదేనా సుఖమంటే? మరి ఇంకేంటి అన్నాడు. ఒక అచ్చటా లేదు, ముచ్చటా లేదు అనంది. అతడు తెల్లబోయి చూస్తూ ఉన్నాడు.
ఆమెను ముట్టుకోవాలి అంటే అతనికి మనసొప్పదు. ఆమె అతని దగ్గరికి రానివ్వదు. నెలకు 4 సార్లు బయటికి వెళ్తున్నాం, ఫ్యామిలీ పార్టీలకు వెళ్తున్నాం, టూర్లకని వెళ్తున్నాం. కోరింది కోరినట్లు కాళ్ళ దగ్గరికి వస్తుంది. ఇంకేం కావాలి, ఇంకా ఏం ముచ్చట అన్నాడు. డిన్నర్లకి పార్టీలకు వెళ్ళటమేనా ముచ్చటంటే పొద్దున్న వెళ్ళి అర్ధరాత్రి ఎప్పుడో వస్తారు. ఇంట్లో ఒకటి పడి ఉంది, పని చేయడానికి పెళ్ళాముంది అన్నట్లు వస్తారు. ఏదో రాత్రి పడుకోవడానికి కాబట్టి ఇంటికి రావడం అంది. అతడికి విసిగేసింది. తమాయించుకున్నాడు. చూడు కళ, కొంతమంది జీవిస్తారు, మరికొందరు జీవితాన్ని ఛాలెంజ్గా తీసుకుని కష్టపడతారు. నేను దానిలో 2వ రకం, అర్థం చేసుకో అన్నాడు. కష్టం కష్టం కష్టం, మీరొక్కరైనా కష్టపడుతుంది, ఇంకెవరు లేరా అంది. లేరు. చూడు, నిజంగా కష్టపడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దురదృష్టం ఏమిటంటే ఈ కష్టాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు అర్థం చేసుకోరు. వాళ్ళని కూడా అందరితో కలిపేస్తారు అని అన్నాడు. మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి ఎన్నైనా చెప్తారు. ఛీ, నీతో వాదించడం, నీకు అర్థమయ్యేలా చెప్పడం నాదే బుద్ధి తక్కువ, నా వల్ల కాదు అన్నాడు. ఆ మాట నేను కూడా అనగలను. అసలు తప్పంతా నాది. మీకు మాట ఇవ్వడం ఏంటి? మీకు బదులు ఏ గుమస్తానైనా కట్టుకున్నా అంతకన్నా సుఖంగా ఉండేదాన్ని అని అంది. మా మీద అగ్నిపర్వతం బద్దలైనట్లు కదిలిపోయాడు అతడు. మనం పడే కష్టానికి దాన్ని మన వాళ్ళు అనుకున్న వాళ్ళు అర్థం చేసుకునే విధానానికి ఇంత వ్యత్యాసం ఉంటే ఆ జీవితం ఎంత నరకంగా ఉంటుందో ఇప్పుడు అదే చూస్తున్నాడు అతడు. ఆ క్షణంలో అతనికి ఎందుకో తన బుజ్జమ్మ గుర్తుకొచ్చింది. ఎంత బాగా అర్థం చేసుకుంటుంది ఎదుటివారిని. కేవలం ఒక కనుసైగ చాలు ఎదుటివారి మనసులో ఏముందో తెలుసుకొని దానికి అనుగుణంగా ప్రవర్తిస్తుంది. ఎంతటి హుందాతనం, ఎంతటి అందం, అమాయకత్వం, ఎంత గొప్ప మనసు. అంత డబ్బులో పెరిగిన రాజరికపు ఛాయలున్నా ఒక్క క్షణం కూడా గర్వంగా ప్రవర్తించలేదు. డబ్బు లేదు అని తనను తక్కువ చేసి మాట్లాడలేదు. ఆ కళ్ళల్లో ఎంత అభిమానం, విశ్వమంత ప్రేమని ఆ కళ్ళల్లో కురిపిస్తుంది. ఎక్కడున్నావు మా? బాధ పెట్టలేని మనసు కన్నీళ్ల రూపంలో దాన్ని బయటకు పంపిస్తుంది. ఏం మాట్లాడక గౌతమ్ బయటకు వెళ్ళిపోయాడు. రాధీకి నిద్రలో అలజడిగా అనిపించింది. కళ్ళు తెరిచి చూసింది. తనకు దూరంగా తన భర్త పడుకుని ఉన్నాడు వేరే మంచంపై. ఎంతసేపైనా అలజడి తగ్గకపోవడంతో బయట ఉన్న బాల్కనీలోకి వచ్చింది. మరి తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.